ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 546వ భాగము 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అలా గీతాసారం చివరికి వచ్చాం. గీతను స్వామి కన్క్లూడ్ చేయబోతున్నారనమాట ఈ యొక్క 66వ శ్లోకంలో. ఇప్పుడు ఈ గీతా ఇప్పుడు చెప్పబోయేటువంటి 66వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. ఏమంటున్నారు స్వామి ఇందులో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటున్నారనమాట. ఇప్పుడు ఈ స్వామి చెప్పినటువంటి చివరి మంత్రం అన్నమాట ఇది. వైష్ణవాచార్యులు దీన్ని చరమ శ్లోకం అని కూడా అంటుంటారనమాట. మామూలుగా గీతాపారాయణ చేసేవాళ్ళు ఈ శ్లోకాన్నిలో మొదటి 2 పాదాలని శక్తి అని, ఉత్తరార్ధాన్ని కీలకం అని కూడాను పఠిస్తూ ఉంటారన్నమాట. స్వామి అశోచత్వంతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క గీతా బోధ మోక్ష ఇష్యామి మా శుచః అనేటువంటి వాక్యంతో పూర్తి పరిసమాప్తి అవుతుందన్నమాట. ఈ విధంగా ఇది చరమ శ్లోకం అయ్యిందన్నమాట. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్పాలంటే, మరణకాలంలో అంటే మరణం ఆసన్నమైనటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే ఆ భగవత్ ప్రాప్తి కలుగుతుంది అన్నటువంటి గట్టి నమ్మకం కూడా ఉందన్నమాట. సరే, ఈయన ఏమంటున్నారు ఈ శ్లోకంలో? అర్జున, సర్వధర్మాలను పరిత్యాగం చేసి నన్నొక్కడనే శరణు పొందు అంటున్నాడు అన్నమాట. అన్ని ధర్మాలని వదిలేయి, నన్నే శరణు పొందు. కిందటి శ్లోకంలో ఏం చెప్పాడు? ముముక్షువైన వాడు ఈశ్వర శరణాగతిని పొంది కర్మయోగాల్లో సిద్ధించుకోవాలి అని చెప్పారనమాట గత శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ముముక్షువైన వాడు సర్వకర్మ సన్యాసం ద్వారా కర్మ సన్యాసం ద్వారా జ్ఞాననిష్టని పొందాలి అంటున్నారు ఇక్కడ. ఇప్పుడుండి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటాం మనం. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విద్య, యోగ విద్య రెండూ కూడాను ఇక్కడ ఉపసంహరింపబడ్డాయి అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు స్వామి? అన్ని గుణాలని పరిత్యజించవయ్యా, నన్ను శరణవేడు అంటున్నాడు. సర్వధర్మాలని పరిత్యజించి ఆ సర్వధర్మాలను పూర్తిగా వదిలివేసి నన్నొక్కడనే శరణవేడు అంటున్నాడు అనమాట. అంటే అన్ని ధర్మాలు అంటే ఇక్కడ ఏంటంటే ధర్మాలు అధర్మాలు, అధర్మాలు అటు పక్కన ఉంచితే ధర్మాలు అధర్మాలు వాటికి మూలమైనటువంటి ఏదైతే ధర్మి అంటే ఎవరు? అహం, జీవుడు. ధర్మాలని అధర్మాలని ధర్మిని, జీవుణ్ణి కూడాను. అంటే జీవుడు అంటే అహంకారము, జీవుడు ఇవన్నీ కూడా ఒక చిదాభాసుడు అన్నీ ఒకే ఒక పర్యాయ పదాలు కదా. సో ధర్మాలని ధర్మిని వాటికి మూలమైనటువంటి అహంని అన్నింటినీ కూడాను ఒక గంప గుత్తగా పరిత్యాగం చేయవలసి ఉందన్నమాట. మామూలుగా అయితే ఇతర శాస్త్రాల్లో అధర్మాన్ని వదిలేయమంటుంటారు, అధర్మాన్ని నిషేధించమని చెప్పడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ధర్మాచరణాన్ని కూడా ఉపేక్షించాలని స్వామి ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. అది గీతాశాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక్కడ కేవలం గొప్పతనమో ఏమో తెలియదు కానీ గీతాశాస్త్రానికే పరిమితమైన మాట అన్నమాట ఇది. ఏది? ధర్మాన్నే కాదు అధర్మాన్నే కాదు ధర్మాన్ని కూడా ఉపేక్షించు అని చెప్పడం గీతాశాస్త్రానికి మాత్రమే చెల్లిందనమాట. కాబట్టి సర్వధర్మ సర్వకర్మ పరిత్యాగం అన్నది మామూలుగా వేదాంత శాస్త్రంలో ముఖ్యమైన విషయం. సర్వధర్మాలని సర్వకర్మాలని పరిత్యజించడం అన్నమాట. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి? అయ్యా, నేను మొట్టమొదటి నీకు కర్మ చేయమని చెప్పాను. తర్వాత కర్మని పురుషార్థంపై, ధర్మ పురుషార్థం ధర్మాన్పై ఆధారపడి ఫలాన్ని వదిలి కర్మ చేయమని రెండోసారి చెప్పాను. మరి ఇప్పుడేం చెప్తున్నానంటే ధర్మాన్ని కూడా వదిలేయమని
అది పరమపురుషుని యొక్క పాదాల మీద పెట్టేయి, ఆ ధర్మాన్ని కూడా వదిలేయమని నేను మూడో మాటగా చెప్తున్నాను. కాబట్టి ముందేమో కర్మ చేయమన్నాను, తర్వాత ధర్మబద్ధమైనటువంటి ధర్మంపై ఆధారపడ్డటువంటి ప్రతిఫలాక్షను వదిలినటువంటి కర్మ చేయమని రెండోసారి చెప్పాను. ఇప్పుడు ఆ ధర్మ పురుషార్థాన్ని కూడా పురుషోత్తముని యొక్క పాదాల మీద పెట్టమని చెప్తున్నాను. ఎందుకని చెప్తున్నాను ఇలా అంటే, పరమపురుషుని యొక్క పాదాలకి అర్పించినటువంటి అనుగ్రహం పొందనటువంటి అది ఏ ధర్మ పురుషార్థమైనా ఎంత గొప్పదైనా సరే అది ఎలాంటిదంటే గొడ్డావును మేపినట్టే అవుతుంది, దానివల్ల ఉపయోగమేమీ ఉండదు అన్నది ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. మనకి అర్థమవుతుందా? కాబట్టి మామూలుగా రాకెట్టుని చంద్రుడు వదిలినప్పుడు చంద్రుడు చేరాలంటే ఏం చేయాలా? ఆ భూమి ఆకర్షణ నుంచి ఒకరు తప్పించాలన్నమాట. ఎలాగైతే రాకెట్ చంద్రుడు చేరాలంటే భూమి యొక్క ఆకర్షణ నుంచి తప్పిస్తారో, అలాగే పరమాత్మను చేరాలంటే ఈ ధర్మ కర్మల యొక్క అపేక్ష నుంచి తప్పించుకోవాలన్నమాట జీవుడు అనమాట. పరమాత్ముని ప్రేమకు పాత్రమైనదని కర్మలని కానీ ధర్మాలైనా కర్మలైనా ఎందుకు వాటి ఫలితం ఏంటి? మన ధర్మబద్ధంగా జీవించడం కానీ ఆ కర్మలు చేయడం కూడా దేనికి చేస్తున్నాము అంటే మొత్తం ఫలమే ఏంటంటే పరమాత్ముని యొక్క ప్రేమ అన్నమాట పొందడం, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకే మనం ఏ ధర్మాలని పాటించినా, ఏమి యొక్క కనులని చేసినా అంతిమ లక్ష్యం ఏంటంటే పరమాత్మ యొక్క ప్రసాదాన్ని, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడమే అంతిమ లక్ష్యమై ఉందన్నమాట. మరి అయితే ఈ ధర్మాలు, ఈ విధమైనటువంటి ధర్మాలు పరమాత్మని యొక్క ప్రేమ పొందడానికి ఉపయోగపడేటువంటి ఇటువంటి ధర్మాలని కూడా వదిలేయమంటున్నావే, మరి అలా వదిలితే పాపం రాదా స్వామి అని నీకు సంశయం కలగొచ్చయ్యా. కానీ నీకు ఆ సంశయం అవసరం లేదు. నా పూచి, నీవు సర్వధర్మ పరిత్యాగాన్ని చేస్తూ నువ్వు నా శరణాగతి పొందడం నీ వంతు. సర్వధర్మ పరిత్యాగపూర్వకంగా నన్ను శరణు వేడడం నీ వంతు అయితే, సర్వ పాప విమోచనం చేసి నిన్ను ఉద్ధరించడం నా వంతు, నా బాధ్యతది. అర్థమైందా? నువ్వు ఏం చేయాలి? సర్వధర్మాలని పరిత్యజించి నన్ను శరణవోడు, నేను నీ సర్వపాపాలని విమోచనం చేసి నిన్ను ఉద్ధారకం చేస్తాను. నీ డ్యూటీ నువ్వుగా చేస్తే సక్రమంగా, నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తానయ్యా అంటున్నాడు ఇక్కడ స్వామి అనమాట. ఇప్పుడు నీవు నేను అనేటువంటి భేదభావం లేనటువంటి ఏకస్వరూపమైనటువంటి పరమాత్మను నీవు శరణు పొందు. నీవు లేదు, నేను లేదు, ఇక్కడ ఏకరూపమైనటువంటి ఆ సచ్చిత్తానంద పరబ్రహ్మాన్ని నువ్వు శరణం వేడవయ్యా. అన్నీ కూడా నేనే చూసుకుంటాను. నీ యొక్క దేహధర్మాలు ఏంది? దేహధర్మాలు షడూర్ములు అంటాం. స్థితి, జాయతే, వర్ధతే, పరిణమతే, తర్వాత విపర్యతే, నశ్యతే అనేవి శరీర ధర్మాలు అన్నమాట. షడ్భావ వికారాలు అంటున్నాం అన్నమాట. ఈ దేహ ధర్మాలని, అదేవిధంగా ఇంద్రియ ధర్మాలు ఏంటి? ఆ యొక్క ఇంద్రియ విషయాలన్నింటినీ తీసుకొచ్చి లోపల పడేయడం ఇంద్రియ ధర్మాలు అన్నమాట. ఇకపోతే ప్రాణధర్మాలు ఏంది? ఆకలి దప్పులు ప్రాణధర్మాలు. మనోధర్మాలేంది? సుఖ దుఃఖాలు. ఇలా శరీర ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, ప్రాణధర్మాలు, మనోధర్మాలు, ఇంకా బుద్ధి ధర్మాలు, ఇవన్నింటినీ కూడాను, ఇంకా సర్వదృశ్య ధర్మాలు, ఇవన్నీ కూడాను మిథ్యా మాత్రమే అని నీవు వాటి మీద ఉపేక్ష చేసి వాటిని పరిత్యాగం చేస్తే, అంటే ఉన్నది రెండు లేనటువంటి ఏకమైనటువంటి శుద్ధాత్మ వస్తువు నేనేనని అద్వైత జ్ఞానాన్ని గనక నీవు అవలంబించినట్లయితే, ఈ చెప్పబడిన ధర్మాలన్నిటినీ ఉపేక్షించి కేవలము ఉన్నటువంటి ఆ ఏకైక అద్వైత వస్తువు నా స్వరూపమే అయి ఉన్నది అనే భావనతో నీవు నడిచినట్లయితే, అప్పుడు ఏమంటున్నాడు? నిన్ను నేను ఉద్ధరిస్తాను, నువ్వు నా శరణాగతి పొందు, నిన్ను సర్వపాప విమోచనం చేసి నిన్ను ఉద్ధరించడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు స్వామి అన్నమాట. ఇక్కడ అహం అనేటువంటి పదం ఏం చెప్తుంది? అహం పదం బ్రహ్మం అనమాట.
అహం అహం అనేటువంటి ఆ అహం పద లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మాన్ని నీవు శరణబొందు. అన్ని పాపాలకి మూలమైనటువంటి అహంకారాన్ని, అహంకారం అంటే ఏంది? కర్తృత్వ భావంతో ఉన్న ఆత్మే అహంకారం. అహంకారం లేని కర్తృత్వభావం లేనటువంటి అహమే ఆత్మ. కొంచెం ఈ పదాలు అర్థం చేసుకోవడం కొంచెం మౌలికమైనటువంటి ఇది లేకపోతే కొంచెం అర్థం కావు, ఇవి అర్థమవుతుందా? కాబట్టి అన్ని పాపాలకు మూలమైనటువంటి అహంకారాన్ని, అహం కర్తృత్వ భావంతో కూడినటువంటి ఆ భావాన్ని, దానికి మూలం ఏది? అహంకారానికి మూలం అవిద్య, అజ్ఞానం. అవిద్యను, వీటన్నిటి నుండి నీకు నేను విముక్తి ప్రసాదిస్తా ఎప్పుడో నన్ను శరణ పొందితే. ఎలా? సర్వధర్మాల్ని పరిత్యాగం చేసి నన్ను శరణ పొందితే నీకు నేను విముక్తిని కలిగిస్తాను అని చెప్తున్నాడు స్వామి అనమాట. ఇప్పుడు భగవంతుడు స్వయంగా జ్ఞానరూపియేనమాట. ఆత్మైవేదం సర్వం అనేటువంటి ఆ జ్ఞానం కలిగేసరికి ఆ జ్ఞానమే అజ్ఞానాన్ని స్వయంగా నివారిస్తుంది. అంటే జ్ఞానమే అజ్ఞానాన్ని నివారించడం ఏంటి? లైట్ వేస్తే చీకటి పోతుంది. ఆ జ్ఞానం కలగడంతోనే అజ్ఞానం నిర్మూలం అయిపోతుంది అన్నమాట. కాబట్టి అర్జున, నువ్వేం శోకించబాకయ్యా. కాబట్టి నువ్వు సర్వ ధర్మాలని పరిత్యజించి నన్నే శరణు పొందు అంటున్నాడు. ఈ శ్లోకంలో సర్వధర్మాలు అనే చోట ధర్మ అధర్మాలు అని రెండింటినీ మనం స్వీకరించాలన్నమాట. ధర్మము అధర్మము అని. సాధక దశలో అధర్మాలని, సాక్షాత్కార స్థితిలో ధర్మాలని అని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ శ్లోకం కూట శ్లోకం అనమాట. వ్యాసుని హృదయాన్ని బాగా వ్యక్తం చేసినటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం జ్ఞాననిష్టకు ఉపసంహారం అని శంకరులు అంటారు, శంకర భగవత్పాదులు. అదేవిధంగా భక్తినిష్టకు ఉపసంహారం అని మధుసూదన సరస్వతి స్వామి అంటారు. అలాగే కర్మనిష్టకు ఉపసంహారం అని పురుషోత్తమ స్వామీజీ, శ్రీ పురుషోత్తమ పండితులు అంటారన్నమాట. ఇలాగా ఎవరు అభిప్రాయాలతో వాళ్ళు, ఒకరేమో ఒకరి కర్మనిష్టకు, ఒకరు ఈ భక్తినిష్టకు ఉపసంహారం అని చెప్పడం జరిగింది. అది ఎవరు చెప్పినా మనము జిజ్ఞాసులు, మన యొక్క భావన ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా భావన చేస్తూ దీన్ని అనుసరించవచ్చు అనమాట. ఇక్కడ స్వామి చెప్పిన చివరి మాట అన్నమాట ఇది. ఈ యొక్క శ్లోకం. ఇక్కడ స్వాతంత్ర సిద్ధి, సర్వబంధ విముక్తి, పరమాత్మను ఆశ్రయం, సర్వపాప విమోచనం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఇన్నింటినీ ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో స్వామి మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనకు చాలా ముఖ్యమైనటువంటి ఈ శ్లోకాన్ని చక్కగా మనం అనుష్ఠించి పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.